దేశ ప్రజలందరికీ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చిన విషయం అందరికీ తెలుసునని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు అన్నారు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం 1948 సెప్టెంబర్ 15న స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. తెలంగాణ విలీన దినోత్సవాన్ని పురస్కరించుకుని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మంగళవారం నల్గొండలోని పెదగడియారం సెంటర్లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా కేశవులు మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వస్తే తెలంగాణ ప్రజలకు మాత్రం 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్ర్యం వచ్చి భారతదేశంలో విలీనం అయ్యిందని చెప్పారు. అమరవీరుల స్ఫూర్తితో తెలంగాణ అభివృద్ధి చేసుకుని దేశంలో సమున్నత స్థానంలో ఉండేలా పాలకులు కృషి చెయ్యాలని కోరారు. కార్యక్రమంలో జలసాధనా సమితి జాతీయ అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ, మాదగోని భిక్షపతి గౌడ్, డాక్టర్ ఏఏ ఖాన్, షరీఫ్, ఇంతియాజ్, రవీందర్ రెడ్డి, క్రాంతి యాదవ్, వెంకన్న, బాలరాజు, రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై బలో తెలంగాణ, అమరవీరులకు, అమరవీరులకు, తెలంగాణ సాధన అమరవీరులకు, జోహార్లు తెలంగాణ సాధన అమరవీరులకు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల మొదట తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించుకొని జాతీయ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. మరి నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారత ప్రభుత్వంలో విలీనమైన రోజు కాబట్టిగా విలీన దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి తెలంగాణ నిజాం పాలన నుంచి విముక్తి పొంది పోరాటంలో యోధులందరికీ కూడా जोहार తెలియజేస్తున్నాం. आज 17 सितंबर है. क्लॉक टावर नलगुंडे में हम जो है सो हमारे केशोलू साहब है, आरटीए के जो है सो जिम्मेदार है उन्होंने यहाँ के, और मैं डॉक्टर ए खान माइनॉरिटी एम्प्लॉय सर्विस एसोसिएशन ऑनररी प्रेसिडेंट, मेरे साथ में शरीफ साहब है, बुरहान शरीफ है, और जो सो एडवोकेट मसूद साहब है. आज हम यहाँ पे क्लॉक टावर सेंटर में आए के, रविंदर जी साहब है, हम यहाँ पे क्लॉक टावर के सेंटर में आए हैं. और ये 17 सितंबर को जो है यहाँ पर हम जैसे कौमी तिरंगा तेलंगाना मर्ज होने के उसमें जो है सो कौमी तिरंगा लहराया हमने. और यहाँ पर जो तेलंगाना के लिए जो शहीद हुए वो शोधा के लिए जो हमने उनको जो खिराद अक़ीदत पेश किया. आइंदा जो भी हिंदुस्तान के लिए, हमारे स्टेट के लिए, मुल्क के लिए जब कभी भी हमारी ज़रूरत महसूस होती है हम आगे आगे आएंगे. जज़ाकल्लाह, थैंक यू. ఇలా 17 సెప్టెంబర్ మనకు ఈ దేశంతో సంబంధం లేదు. ఈ దేశానికి 15 ఆగస్ట్ 1947లో స్వతంత్రం వచ్చింది. మనకు స్వతంత్రం రాలే. ఎప్పటిదాకా మనం ఇళ్ళ కలవలే. అక్కడ ఉత్తరంలో కశ్మీరు పాకిస్తాన్ ఆక్రమిస్తుంది. జిన్నా ఆర్మీ ఎప్పటిదాకా ఆక్రమించిందంటే పాకిస్తాన్ 11 సెప్టెంబర్ 1948 వరకు ఆక్రమిస్తూ పోతా ఉంది. ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఆయనకు అడ్డం చెప్పలే, వాళ్ళ మీద దాడి చేయలే. ఇదే చిన్న బతుకుంటే, ఇంకొక 2 సంవత్సరాలు బతుకుంటే ఇవాళ ఉన్న కశ్మీర్ ఈ దేశంలో ఉండకపో. ఏదైతే రజాకారులు ఉన్నారో, రజాకారుల ఆర్మీ జిన్నా ఆర్మీ, అది నిజాం ఆర్మీ కానే కాదు. నిజాం ఎన్నాడు ఆయనను బందీం చేసారు, ఇంట్లో ప్యాలెస్లో బందీం చేసారు. యూ వాజ్ హౌస్ అరెస్టెడ్. ఈ రజాకారులు ఎందుకు కొట్లాడిరంటే దక్షిణ పాకిస్తాన్ కొరకు కొట్లాడినరు. ఫండ్ అండ్ వెపనరీ సప్లైడ్ బై జిన్నా అండ్ ది ఆర్మీ రజాకార్ ఈజ్ ద ఆర్మీ ఆఫ్ జిన్నా, నెవర్ ది ఆర్మీ ఆఫ్ నిజాం కింగ్డమ్.